ఏమైంది లేదు. ఇంతకుముందు అంటే ఏదైనా సడన్ వాయిస్ విన్నా కానీ మనకు అవుతుందన్నారు కదా, ఇప్పుడు అట్లా ఏమన్నా అవుతుంది? బాగానే ఉందా? ఇప్పుడు ఎన్ని మంత్స్ అయింది? 3 months అయిందా, 2 months అయిందా? మనం వాడబట్టి ఎన్ని డేస్ అయింది? ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు వచ్చింది అంటే December 18th వచ్చింది కదా. సర్వైకల్ డిస్టోనియా 1 month 2 months 2.5 months అయింది ఇప్పుడే మీరు వాడబట్టి కదా. సో 2.5 monthsలో మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు మీరు అడిగింది కదా సార్ ఎట్లా మా అబ్బాయి అని చెప్పి. ఇప్పుడు ఎట్లా ఉంది మీరు చెప్పండి. సరే అబ్బాయి వదిలిపెట్టండి. అంటే మీకు అప్పుడు వచ్చినప్పుడు కొంచెం గాబరా పడ్డారు కదా, అంటే అది మనకు తొందర తగ్గే కేసు కాదు కదా. సో ఇప్పుడు ఎట్లా ఉంది మీరు గమనించింది ఎట్లా ఉంది? బెటరేనా? అట్లా తిరుగుతుందా మళ్ళీ ఎప్పుడైనా? ఇప్పుడు ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది కదా. అంటే మళ్ళీ ఏమైనా వచ్చిందా లేదా అని నాకు కావాలి, ఎందుకంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ ఎట్లా ఉంది, ఎందుకంటే దీనికి అలోపతిలో ట్రీట్మెంట్ లేదు. కంప్లీట్గా మీరు గూగుల్లో చెక్ చేసుకున్నా కనబడుతుంది. సర్వైకల్ డిస్టోనియా అని మీరు గూగుల్లో చెక్ చేసినా ఏ డాక్టర్ని అడిగినా పర్మనెంట్గా అయితే ఉండదని చెప్తాం. కానీ మనకు 2.5 monthsలోనే ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది. కానీ అది మళ్ళీ వస్తుందా రాదా అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మీ యాంగ్జైటీ మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఎప్పుడైతే టెన్షన్ పడుతూ ఉంటారో దేని గురించి అయినా, అది ఫైనాన్షియల్, ఫ్యామిలీ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు బాధపడితే అది ఖచ్చితంగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు తగ్గింది కదా అని చెప్పేసి మనం మళ్ళీ రాదు అనుకోకండి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే మీరు డిప్రెస్డ్ ఫీల్ అవుతుంది, డిప్రెస్డ్ ఫీల్ అవ్వకుండా ఉంటే మనకు అది ఓకే. ఓకేనా? సో ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ తప్పవు. ఫస్ట్ థింగ్ సర్వైకల్ డిస్టోనియా అనేది ఏంటంటే ఇది ఒక మీరు జనరల్లీ డిస్టోనియా అంటే ఏంటంటే మీకు మజిల్ అనేది నర్వ్స్ నుంచి మనకు దానికి సిగ్నల్స్ రాక వచ్చే ప్రాబ్లం, న్యూరలాజికల్ ప్రాబ్లం, వన్ ఆఫ్ ది న్యూరలాజికల్ ప్రాబ్లం. సో దీనికి ట్రీట్మెంట్స్ అనేవి జనరల్లీ కూడా ఉండవు. మనకైతే ఇప్పుడు 2.5 monthsలో ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. మనం కంటిన్యూ చేద్దాము. ఇంకో 6 months వరకు మెల్లిగా కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు ఆగిపోయిందని చెప్పేసి ఆపొద్దు. ఒక 2 months కంటిన్యూస్ అబ్జర్వేషన్లో ఉంటూ ఒకవేళ ఇంకో 2-3 monthsలో మనకు అట్లానే ఉందనుకోండి వదిలేద్దాం. ఓకేనా? రైట్. సో మీరు హ్యాపీనే కదా, నాకు కావాల్సింది మీరు టెన్షన్ పడరు. సరే.